అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కార్యాలయాన్ని నిర్మించుకున్నాం. ఈ కార్యాలయం నుంచే మనం ఎన్నికల్లో పోటీ చేసి ఇక్కడి నుంచే మనం గెలిచి మనం ఇది చేయాలనుకున్నాం. కానీ మొన్న తెలుగుదేశం పార్టీ మన అధ్యక్షులు వారు ప్రకటించినటువంటి లిస్టులో ఎవరు ఊహించని విధంగా బాలనాగిరెడ్డి కోర్టుకు టికెట్ అనేది ఇవ్వడం జరిగింది. మనం తొందరలోనే మా సోదరులు చెప్పినట్లు మనమందరూ కూడా చంద్రబాబు గారిని కలుస్తాం, చంద్రబాబు గారిని ఒప్పిస్తాం, మనకు టికెట్ వస్తుంది. ఖచ్చితంగా చంద్రబాబు గారిని ఒప్పించి అయ్యా ఇక్కడ మేము తప్ప పార్టీ గెలవలేదు, పార్టీని నమ్ముకున్నటువంటి వాళ్ళు వందల్లో కాదు వేలాది కుటుంబాలు నాశనమైపోయినారు. ఈ వేదిక పైనటువంటి అందరూ నాయకులు, కార్యకర్తలు, లీడర్లు ఏదో ఒక రూపంలో వైఎస్ఆర్ పార్టీలో దెబ్బతిన్నటువంటి కుటుంబాలే ఉన్నాయి. ఇక్కడ నష్టపోయినారు, ఆర్థికంగా నష్టపోయినారు, జైల్లో పోయినారు, వీళ్ళందరూ పోయినారు. కానీ ఎవరో బ్రోకర్లకు మన పార్టీ దగ్గర ఏదో మేనేజ్ చేసి నా టికెట్ పైన గొంతు చేయడం జరిగిందే తప్ప వేరేది కాదు. పొరపాట్లు ఎవరైనా చేస్తాం, పార్టీ చేస్తుంది, మనుషులు చేస్తాం, అందరూ చేస్తాం. సార్ నోటీస్కి ఆల్రెడీగా ఇవన్నీ కూడా పోయినాయి. మన మంత్రాలయం సమన్వయ కమిటీని తొందరలోనే నేను చంద్రబాబు గారి దగ్గరికి తీసుకెళ్తాం. చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా రియలైజ్ అయ్యి ఖచ్చితంగా నాకు టికెట్ ఇస్తారు, దాంట్లో అనుమానం పెట్టుకోవాల్సిన. తర్వాత మన కార్యాలయం ఏర్పాటైంది కాబట్టి రోజుకో 10 గ్రామాలు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్ని మనం, ఎందుకంటే మీరు ఒక్కటే నిర్ణయం తీసుకుంటే ఎట్లా అనేది కూడా ఉంటుంది కాబట్టి మొత్తం అన్ని గ్రామాల నాయకులని, కార్యకర్తలను పిల్లంపించి వాళ్ళ యొక్క మనోభావాలు, వాళ్ళ యొక్క అన్నీ విని ఒక మంచి నిర్ణయం తీసుకుందాం. ఖచ్చితంగా చంద్రబాబు మనకు అటువంటి అవకాశం కల్పించకుండా మనకే టికెట్ వస్తుందని ఆశిస్తామని చెప్పి, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.